ఎవరిని కదిపినా ఎక్కడ చూసినా ఏం విన్నా ఒకటే మాట, కుంభమేళ. హిందూ పురాణాలు గమనిస్తే దేవతలు తన శక్తిని తిరిగి పొందటానికి క్షీరసాగర మదనం లేదా పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు బయటకు వచ్చిన అమృత కుండ కోసం దేవతలు శత్రువులకి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఈ టైంలో విష్ణుమూర్తి ఆ అమృత కుండను తీసుకుని పరిగెత్తుతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో కొన్ని అమృత బిందువులు చిలకరించాడని నమ్ముతారు. ఎక్కడైతే ఈ కుంభమేళ జరుగుతుందో ఆ సమీప నదులలో స్నానాలు చేయడం ఆచారంగా వస్తోంది. సాధారణంగా కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అదే కాకుండా అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్ లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు జరిగేదే మహాకుంభమేళ. 2025లో ఈ కార్యక్రమం జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగిసే అవకాశం ఉంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదులలో మునిగి స్నానం ఆచరిస్తారు. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ కాబట్టి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఈవెంట్ కాబట్టి జనాలు తరలి వెళ్తున్నారు. ఈ మహాకుంభమేళకి ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే వేల సంఖ్యలో నాగ సన్యాసులు, సాధువులు కూడా ఈ కుంభమేళలో కనిపిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ కుంభమేళకి వెళ్తున్నారా? అలాగైతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.